नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఇతిహాసం ఛానల్ మీరు ఎప్పటినుంచి సబ్స్క్రైబ్ అయ్యున్నారండి? కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఇతిహాసం ఛానల్లో ఎన్నెన్నో పురాణాలకు సంబంధించి, ఇతిహాసాలకు సంబంధించి, రామాయణానికి సంబంధించి, భారతానికి సంబంధించి, భాగవతానికి సంబంధించి, శివపురాణానికి సంబంధించి, స్కాంద పురాణానికి సంబంధించి, కాశీఖండానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి ఎన్నెన్నో విషయాలు విశేషాలు మనం చర్చించుకుంటూ వచ్చాం. అవునా? ఎంతకాలం నుంచి మీరు ఇతిహాసం ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యారు? ఇతిహాసం ఛానల్లో మీకు బాగా నచ్చిన వీడియో ఏమిటి? కామెంట్ సెక్షన్లో రాసి పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ ప్రశ్న వేశాను అన్నది కూడా నేను ఇదే వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అన్నట్టండి, మనం ఈనాటి పాశురం లోపలికి వెళ్ళబోయే ముందు నా అనుభవాన్ని ఒకటి నేను చెప్తాను. థాయిలాండ్ పేరు వినే ఉంటారు కదా మీరు. బ్యాంకాక్ థాయిలాండ్కు రాజధాని. అక్కడి నుంచి థాయిలాండ్లో దక్షిణం వైపుకు మనం వెళ్ళామనుకోండి, చాలా ద్వీపాలున్నాయి. సముద్ర ప్రాంతము అత్యంత సుందరంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం నేను నా భార్య అక్కడికి వెళ్ళాం. అయితే ఆ ఐలాండ్స్లో జేమ్స్ బాండ్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ చూడాలి, ఆ ఐలాండ్ చూపించాలి అని చెప్పి తీసుకొని వెళ్ళాను. ఏంటి జేమ్స్ బాండ్ ఐలాండ్ అంటే, జేమ్స్ బాండ్ సినిమాలు వరుసగా వస్తూ ఉండేవి. అందులో ఆ జేమ్స్ బాండ్ సినిమా తీసే వాళ్ళకి ఏమనిపించిందంటే, ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ సినిమా వాళ్ళు తమ ప్రేక్షకులకు చూపించనటువంటి భూభాగాన్ని మనం చూపించాలి, అలాంటి ఒక ద్వీపాన్ని మనం చూపించాలి అని చెప్పి అనుకొని ప్రపంచమంతటా గాలించారు. అలా గాలించి థాయిలాండ్లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ద్వీపాలను పట్టుకున్నారు. అదిగో ఆ ద్వీపాలలో విలన్ ఉండేలాగా, అప్పట్లో విలన్ డెన్, ఆ గ్యాంగులు ఉంటాయి కదా, అలా విలన్ డెన్ ఏర్పాటు చేశారు. అక్కడ సినిమా తీశారు. ఆ తర్వాత ఆ ఐలాండ్ లోపలికి ఇక టూరిజం కోసం అన్నట్టుగా ప్రజలు వెళ్ళడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి దాన్ని జేమ్స్ బాండ్ ఐలాండ్ అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. ఏంటి అక్కడ ప్రత్యేకత అంటే, సముద్ర ప్రాంతంలో ఆ తీరంలో, అంటే మనం ద్వీపం అనుకోండి, అది ఆ ద్వీపం లోపల మనం దిగుతాము. అసలు ఒక్కసారి సముద్రం వైపు గనక మనం చూసామా, సముద్రంలో ఎత్తైన బండరాళ్ళు, ఎత్తైన కొండలు, విచిత్రమైన ఆకృతులలో రాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ ద్వీపంలో కూడా అండి విచిత్రమైన రాళ్ళు, గుహలు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ ద్వీపం. వెళ్ళాం మేము, చూసాము, తిరిగాము. ఆ తర్వాత చాలా తెలుగు సినిమాలండి ఆ ద్వీపంలో ఎన్నెన్నో పాటలు తీశారు, చిత్రీకరించారు. మీరు ఐలాండ్, మీరు ఏదైనా సరే సినిమా పాటలు చూసినా సరే టక్కున గుర్తుపట్టేస్తారు. అరే ఫలానా సినిమాలో చూసామే ఈ పాట, ఫలానా సినిమాలో చూసామే అని చెప్పి అనుకుంటారు. అలాంటి ద్వీపం అన్నమాట. చాలా అందమైన ఆకృతులలో రాళ్ళు అక్కడ ఉంటాయి. ఇక అక్కడి నుంచి మరికొన్ని ద్వీపాలు కూడా ఉన్నాయి. చాలా ద్వీపాలకు మేము వెళ్ళాము. స్విమ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. ఆ సముద్రంలో అలా తేలుతూ రోజంతా ఈత కొడుతూ, సముద్రంలో స్టార్ ఫిష్లు వాటిని చూస్తూ, అలా ఒడ్డున కాసేపు సేదతీరి మళ్ళీ వెళ్ళి సముద్రంలో దిగడము అలా చేస్తూ ఉండేవాడిని. చాలా బాగుంటుంది ఆ దక్షిణ ప్రాంతంలో ఉండే ఆ భాగం, ముఖ్యంగా థాయిలాండ్లో. అన్నట్టండి, ఈరోజు మనం చెప్పుకోబోయే పాశురాన్ని ఆచార్యులు తిరుప్పావైలుం తిరుప్పావై అని చెప్పి పిలిచారు. పాశురాలకే పాశురము లాంటిది అని చెప్పి పిలిచారు. తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం కొన్ని వేదాంత విషయాలను కూడా చర్చించుకోబోతూ ఉన్నాము. ఇక క్రమక్రమంగా రాబోయే పాశురాలలో కథలు కాస్త తగ్గుతూ ఉంటాయి, వేదాంత విషయాలు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడానికి మనం సాధ్యమైనంత వరకు పూర్వాచార్యులు అందించిన అనుగ్రహంతో ప్రయత్నం చేద్దాము. ఈ వీడియో ఒక్కసారి కాదండి, 2 సార్లు చూడండి. మధ్యలో మరోసారి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ముందు అత్యంత సంక్లిష్టమైన వేదాంత విషయాలను మనం మాట్లాడుకునేటప్పుడు ఈ వీడియో మీకు ఒక కరదీపికగా ఉపయోగపడుతుంది. మర్చిపోకండి, మధ్యలో చూస్తూ ఉండండి. ముందుగా మనం ఈనాటి పాశురాన్ని చూద్దామా? உங்கள் புழை கடை தோட்டத்து
பத்து வாவியுல் செங்கழு நீர்வாய் நெகிழெந்தாம்பலுவாய் கூம்பின காணம் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னமெழுப்புவான் வாய்ப்பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கயக் கண்ணானை పాడేలోరెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ముందుగా ఈనాటి పాశురానికి అర్థమేంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. సరేనండి, ఆ తర్వాత వ్యాఖ్యానించుకుందాం. ఓ గోపిక, లోపల నిద్రిస్తున్న ఓ పరిపూర్ణురాలా, మధురమైన మాటలు మాట్లాడేదానా, నీ పెరటి తోటలో కొలను ఉంది గదా, ఆ కొలనులో ఎర్ర తామరలు వికసించి ఉన్నాయి, నల్ల కలువలు ముకుళించుకుపోతూ ఉన్నాయి. చూడు, అంతేకాదు తెల్లని పలువరస కలిగిన కాషాయ వస్త్రాలు ధరించిన తాపసులు అదిగో దేవాలయం వైపు వెళుతూ ఉన్నారు. దేవాలయం యొక్క తలుపులు తెరవడం కోసం తాళాలు తీసుకొని మరీ వెళుతూ ఉన్నారు. ఏమమ్మా, నువ్వు నిన్న మాకేం చెప్పావు? నేనే ముందుగా లేచి వచ్చి మిమ్మల్ని లేపుతాను అని మాకు చెప్పావు. ఏ నోటితో చెప్పావు తల్లి? నువ్వే నిద్రపోతూ ఉన్నావా? లేచిరా, సిగ్గులేనిదానా, తీయని మాటలు గుప్పించే నాలుక కలిగిన ఓ గోపిక, లేచిరా. శంఖచక్రాలను ధరించిన దీర్ఘబాహువులు కలిగిన ఎర్ర తామరలను పోలిన కన్నులు కలిగిన ఆ పుండరీకాక్షుణ్ణి స్తుతిద్దాం. రా రా అని పిలుస్తూ ఉన్నారు. దీనికంటే చాలా చాలా లోతైన అర్థం ఉంది. నంగాయ్ అనే పదం ఉందండి ఇందులో. ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య స్వామివారు నంగాయ్ అనే పదానికి వారు అర్థం చెప్తూ, ఉత్తమ లక్షణాలు కలిగి ఉన్న పురుషులను నంపి, అంటే స్వామి నంపి అని చెప్పి పిలవాలి అన్నారు. నంబి లేదా నంపి, పాబ్బా తమిళంలో ప్రయోగిస్తూ ఉంటారలా. సరే, అదే ఉత్తమమైన లక్షణాలు కలిగి ఉన్న స్త్రీ అంటే సకల పాండిత్యము ఉండాలి, జ్ఞాని అయి ఉండాలి, అనుష్ఠాన సంపత్తి ఉండి ఉండాలి. అలాంటి స్త్రీని నంగాయ్ అని పిలవాలి అని ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య స్వామి వారు వ్యాఖ్యానం రాశారు. తర్వాత ఇందులో నాణాదాయ్ అనే పదం ఉంది. వేదాంత దేశికుల వారు ఈ నాణాదాయ్ అనే పదానికి వారు అర్థం చెప్తూ అహంకారం లేకుండా ఉండడం, నాణాదాయ్ అని చెప్పి పిలవచ్చు అలాంటి అమ్మాయిని అని చెప్పి అన్నారు. మామూలుగా అండి తమిళంలో అర్థం కనుక తీసుకొని చూస్తే నాణాదాయ్ అంటే సిగ్గులేందానా అని చెప్పి అర్థం వస్తుంది. కానీ లోపల పడుకొని ఉన్న గోపిక జ్ఞాని అన్న విషయం మనం మర్చిపోకూడదు. మరి జ్ఞానిని ఏమే సిగ్గులేందానా బయటికి రా అని చెప్పి పిలవరు కదా. మరి అందుకే అండి వేదాంత దేశికుల వారి అర్థం అన్నమాట అహంకారం లేకుండా ఉండడం నాణాదాయ్ అంటే. అలాగే నావుడయాయ్ అనే పదం ఉంది. జాగ్రత్తగా గమనించండి. పాశురంలో నాక్ అంటే తమిళంలో నాలుక అని చెప్పి అర్థం అండి. నాక్ అంటే నాలుక వాక్కును సృష్టిస్తుంది. నాలుక అంటే కేవలం తినడానికి రుచి చూడడానికి మాత్రమే కాదండి, తీయని నాలుక గలదానా, తీయని మాటలు గుప్పించే నాలుక గలదానా అన్నారు ఈ పాశురంలో. అంటే ఏమిటి? నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుని గుణగణాలను కీర్తించే మధురమైన నాలుక కలదానా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లోతైన తత్వశాస్త్రం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రమాణాలు 3 ఉన్నాయండి. 1 ప్రత్యక్షము, 2 అనుమానము, 3 ఆప్తవాక్యము అంటాం, లేదా శబ్దము అంటాం, లేదా వేదవాక్యము అని చెప్పి అంటాం. ప్రత్యక్షం, అనుమానం, శబ్దం, ఈ 3 పదాలు మీరు గుర్తుపెట్టుకోండి. వేదాంతంలో ఏమిటి వీటికి అర్థము అంటే, కొంతమంది తాము ప్రత్యక్షంగా దేన్నైతే దర్శిస్తారో దాన్ని మాత్రమే నమ్ముతారు.
అంటే దర్శించడం అంటే కళ్ళతో చూడడం అనే కాదు, చెవులతో అయినా సరే వినాలి, ముక్కుతో అయినా సరే వాసన చూడాలి, పంచేంద్రియాలలో ఏ ఇంద్రియానికైనా సరే అందాలి. అప్పుడు మాత్రమే అలాంటి దాన్ని వారు నమ్ముతారు. ప్రత్యక్ష ప్రమాణం అంటే అనుభవంలోకి వస్తే తప్ప వాళ్ళు నమ్మరు. ఇలాంటి వారిని చార్వాకులు అని చెప్పి పేరు పెట్టారు. సరే, ఇంకా చాలా ఉంది. చార్వాకులు అంటే ఏమిటి అవన్నీ? వారు ఏమిటి అంటే, మాకు ప్రత్యక్షంగా ఏదైతే కనిపిస్తుందో దాన్ని మాత్రమే మేము నమ్ముతాము. మా పంచేంద్రియాలలో ఏదో ఒక ఇంద్రియానికి అందాలి. మా ఇంద్రియాలలో ఏదో ఒక ఇంద్రియము ఆ వస్తువు ఉన్నదని, లేదా ఆ వ్యక్తి ఉన్నాడని, లేదు ఫలానాది ఉన్నది అని చెప్పి గుర్తించాలి. అప్పుడే మేము నమ్ముతాము అంటారు. అంటే ప్రత్యక్షమే వాళ్లకు ప్రమాణం అన్నమాట. సంస్కృతంలో ప్రత్యక్షము అని అంటే అనుభవం, వాళ్ళ అనుభవంలోకి వస్తేనే నమ్ముతారు. మామూలుగా మనం నాస్తికులను చూస్తాం. నాస్తికులు కూడా అదే అన్నమాట. నా అస్థి అంటారు. అస్థి అంటే ఉన్నది, నా అస్థి అంటే అది లేదు. ఏమిటి లేదు? పరమాత్మ లేడు అని చెప్పి నమ్మేవాళ్ళను నాస్తికులు అంటారు. ఎందుకు లేడు పరమాత్మ? మేము చూడడం లేదు, మా ఇంద్రియాలకు అందడం లేదు, కాబట్టి మేము నమ్మము. వారిని నాస్తికులు అంటారు. సరే, చార్వాకులు వీరందరికీ ప్రత్యక్షమే ప్రమాణం అన్నమాట. మొట్టమొదటి రకం. రెండో రకం అనుమానము అని చెప్పి అంటారు. అనుమాన ప్రమాణము అంటారు. అనుమానము అంటే మనం తెలుగులో మాట్లాడుతున్నట్టు ఫలానా ఆయనకు భార్య మీద అనుమానం అటండి, వాడు కాల్చుకు తింటూ ఉంటాడు దుర్మార్గుడు, లేకపోతే ఫలానా ఆవిడకి భర్త మీద తెగ అనుమానం అండి, పీక్కు తింటూ ఉంటుంది ఇంట్లోకి రాగానే, ఏదో మాట్లాడుతూ ఉంటారు. నాకు ఎందుకో అనుమానంగా ఉందండి, అసలు వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారా చేయరా. ఇవి కాదండి, మనం తెలుగులో మాట్లాడుకునే అనుమానాలు వేరు. అవునా? మనం తెలుగులో అనుమానము అంటే ఏంటండి? శంక. ఇంగ్లీష్లో ఏమంటారో రాయండి కామెంట్ సెక్షన్లో, ఎవరన్నా ఇంగ్లీష్ పండితులు ఎవరన్నా ఉంటే. ఆ అనుమానం వేరు. ఇప్పుడు ఇక్కడ వేదాంతంలో అనుమానము అనే పదాన్ని ప్రయోగించారు అని అంటే ఊహ అని చెప్పి అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఊహ దేని మీద ఆధారపడి ఉంది అంటే తర్కము, లాజిక్ మీద ఆధారపడి ఉంది. ఏదో నేను ఊహించుకున్నానండి, ఇలా అండి అలా అండి అంటే కుదరదు. తర్కం మీద ఆధారపడినటువంటి ఊహ అన్నమాట ఇది. ఆ ఊహకు కొంత ఏదో ఒకటి తోడయ్యి ఉండాలి. ఉదాహరణకు బౌద్ధులు, వాళ్ళు ఎలా నమ్ముతారు? అలాగే బౌద్ధులే కాదు, మనలో కూడా కొంతమంది భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మేము చూడలేదు, మా పంచేంద్రియాలకు అందడం లేదు, కానీ అండి ఏదో ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది అని చెప్పి మేము నమ్ముతామండి. ఎందుకో తెలుసునా? ఈ ప్రపంచం చాలా క్రమ పద్ధతిలో ఉంది. ఈ విశ్వమంతా ఒక క్రమ పద్ధతిలో ఉంది. భూమి ఎక్కడుండాలో అక్కడుంది, చంద్రుడు ఎక్కడుండాలో అక్కడున్నాడు, భూమి మీద ఆక్సిజన్, సముద్రాలు, సరిగ్గా ఋతువులు వస్తూ ఉంటాయి, వర్షం ఎలా పడాలో దానికి ఒక క్రమ పద్ధతి ఉంది, కడుపులో ఆ పిండం ఎలా పెరగాలో దానికి ఒక క్రమ పద్ధతి ఉంది, పిల్లవాడు ఎలా పెరిగి పెద్దవాడవుతూ ఉంటాడో దానికి ఒక క్రమ పద్ధతి అనేది ఉంది, పుట్టుక మరణము ఒక క్రమ పద్ధతి ఉంది, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏదో ఒకటి ఉంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి ఏదో ఒకటి ఉందని చెప్పి మేము నమ్ముతాం అంటారు. వీళ్ళు అనుమానాన్ని ప్రమాణంగా తీసుకున్నారు అని చెప్పి చెప్పాలి వేదాంతంలో. ఇంకా ఉదాహరణ, చిన్న ఉదాహరణ చెప్పనా? నిప్పు లేందే పొగ రాదు అని చెప్పి అంటూ ఉంటారు. అవునా? కాస్త దూరంగా పొగ కనిపిస్తోంది అనుకోండి. మనకు రామాయణంలో రాముల వారు, లక్ష్మణస్వామి, సీతమ్మ వారు ముగ్గురు అలా నడుచుకుంటూ వస్తారు, పడుకుంటారు రాత్రి. ఉదయం లేచాక రాముడు అలా చూస్తాడు, దూరాన పైన ఒక పొగ కనిపిస్తూ ఉంటుంది. ఆ పొగ వంట చేయడం ద్వారా వస్తున్న పొగ అని చెప్పి గమనిస్తాడు. లక్ష్మణ, అదిగో ఆ వైపు గనక మనం వెళ్ళామంటే ఎవరో ఋషీశ్వరుల యొక్క ఆశ్రమాలు ఉన్నట్టున్నాయి, అక్కడికి మనం వెళదాము అంటాడు రాముడు. రామాయణంలో ఉంటుంది. వెళతారు. ఎవరి ఆశ్రమం ఉంటుంది? మనం ఒక 5-6 రోజుల క్రితం మాట్లాడుకున్నామే భరద్వాజ పక్షులు అని. భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమాన్ని ఎలా గుర్తిస్తారు? దూరాన పొగ కనిపించడం వల్ల అక్కడేమిటో ఆశ్రమాలు ఉన్నట్టున్నాయి అడవి మధ్యలో అని చెప్పి గుర్తిస్తారు. ఇక్కడ ఏమిటి? అనుమానమే ప్రమాణం. అంటే పొగను చూశారు కాబట్టి అక్కడ ఏదో ఉంది.
వీళ్ళలో ఏవో ఉన్నాయి అని చెప్పి గుర్తించడం. నిప్పు లేనిదే పొగ రాదు అంటూ ఉంటారు కదా, కానీ నిప్పు లేకపోయినా పొగ వస్తుందండి. చలికాలము కాస్త అలా వచ్చి నిలబడండి, ఉదయం 5 గంటలకు చూడండి, దూరం అలా పొగ కనిపిస్తూ ఉంటుంది. నిప్పు ఉందా ఏమన్నా అక్కడ? నిప్పు లేదు, ఏమీ లేదు. చలికాలం మరి పొగ మంచు కనిపిస్తుందా లేదా? ఒక్కొక్కసారి దూరాన గాలి రేగిందనుకోండి, దుమ్ము వచ్చినట్టుగా ఉంటుంది. దూరం నుంచి మనం చూస్తుంటే అది దుమ్ము వల్ల వచ్చిన పొగనా అర్థం కాదు, ఎవరైనా వంట చేస్తుంటే వచ్చే పొగనా అర్థం కాదు, ఉదయం గనక చూసామంటే చలి వల్ల వచ్చిన పొగ మంచా అర్థం కాదు, ఏం అర్థం కాదు, దూరాన ఎక్కడో కొండలలో చూస్తూ ఉంటే కదా. కానీ అక్కడ ఏదో జరిగింది, అందువల్లే అక్కడ పొగ వచ్చింది అని ఆలోచించడం. అంటే ఊహకు కొంత వాస్తవానికి కలిపి ఆలోచన చేయడము, దీన్ని అనుమాన ప్రమాణము అని చెప్పి పిలుస్తారు వేదాంతంలో. ఇది రెండవది. మూడవది ఒకటి ఉంది, ఆప్తవాక్యము అని చెప్పి అంటాం. నేను ఈ వీడియో ప్రారంభిస్తూ మొట్టమొదటగా ఒక ప్రశ్న వేశాను. ఏం ప్రశ్న వేశాను? ఇతిహాసం ఛానల్ను మీరు ఎప్పటి నుంచి సబ్స్క్రైబ్ అయ్యారు అని చెప్పి ప్రశ్న వేశాను. ఎందుకు ఆ ప్రశ్న వేశానో తెలుసా? రెగ్యులర్గా ఇతిహాసం ఛానల్లో వీడియోస్ సంవత్సరాల తరబడి చూస్తూ ఉన్న వాళ్లకు గుర్తుండే ఉంటుంది. మధ్య మధ్యలో నేను కొన్ని విషయాలు చెప్పకుండా అక్కడితో ఆపేస్తూ ఉంటాను, తర్వాత ఎప్పుడన్నా చెప్తానండి మరో వీడియోలో అవసరం వచ్చినప్పుడు అని చెప్పి అంటూ ఉంటాను. అలా ఏదో ఒక వీడియోలో చెప్పాను, ఏ వీడియోలో చెప్పానో నాకు గుర్తులేదు. ఏం చెప్పానో తెలుసా? విదేశాలకు ఎవరైనా సరే వెళ్ళి వచ్చారంటే దానికి సంబంధించి వేదాంతంలో, తత్వశాస్త్రంలో అర్థం చేసుకోవడానికి చాలా చాలా విలువ ఉంది, చాలా విలువ ఇస్తారు, ఒక ఉదాహరణ చెప్పడానికి అని చెప్పి నేను చెప్పాను ఏదో వీడియోలో. అందుకని చెప్పి అడిగాను ఎన్ని సంవత్సరాల నుంచి సబ్స్క్రైబ్ అయ్యారు అని. ఎక్కువ కాలం నుంచి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను చెప్పానా లేదా, గుర్తుందా లేదా మీకు? విదేశాలకు ఎవరైనా సరే వెళ్ళి వచ్చారంటే వేదాంతంలో ఉత్కృష్టమైన ఒక ఉదాహరణగా చెప్పడానికి వాడతారండి అని చెప్పాను. గుర్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో రాయండి. ఆ తర్వాత పాశురం చదవడం కంటే ముందు నేను నా అనుభవాన్ని నేను మీకు చెప్పాను. థాయిలాండ్కి సంబంధించిన అనుభవాన్ని నేను మీకు చెప్పాను, విన్నారు కదా. మీలో కొంతమంది అనుకున్నారా లేదా, ఏమిటి ధనుర్మాసం పాశురము అని చెప్పి మొదలుపెట్టి ప్రతిరోజు ఏంటేంటో చెప్పేవారు భగవత్ సంబంధమైన విషయాలు, అకస్మాత్తుగా ఈరోజు జేమ్స్ బాండ్ ఐలాండ్, థాయిలాండ్ అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయి ఏమిటో చెప్పారు ఏమిటి అని చెప్పి అనుకున్నారా లేదా? వ్యర్థంగా ఏది చెప్పడం ఉండదండి. ఎప్పుడు కూడా ఒక జోక్ లాంటిది కూడా వ్యర్థంగా వేయడానికి నేను ఇష్టపడను, ఎందుకంటే మీ సమయము చాలా విలువైంది. అలాగే మనం గోష్ఠి జరుపుకుంటూ ఉన్నాం. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను థాయిలాండ్ అని చెప్పి కదా. మీరు వెళ్ళారా థాయిలాండ్కు? నేను చెప్పిన ప్రదేశానికి మీరు వెళ్ళారా? వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళి ఉండకపోవచ్చు. మీలో చాలామంది వెళ్ళి ఉండకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను కదా. ఇప్పుడు నేను చెప్పడం వల్ల మీకు ఏం అర్థమయ్యింది? థాయిలాండ్ అనే దేశంలో దక్షిణ ప్రాంతంలో ఉన్న ద్వీపాలలో అక్కడ ఒక ఐలాండ్ ఉంది, జేమ్స్ బాండ్ ఐలాండ్ అని. సముద్రం మధ్యలో కొండలు, రాళ్ళు, విచిత్రమైన ఆకృతిలో రాళ్ళున్నాయి. అలాగే ఆ ద్వీపంలో దిగగానే గుహల్లాంటివి ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ చాలా చాలా ద్వీపాలున్నాయి. అక్కడ స్నానం చేశాను, అక్కడ ఈత కొట్టాను, స్టార్ ఫిష్లు అవన్నీ కూడా నేను చూశాను. ఇవన్నీ నేను మీకు చెప్పాను, అవునా? నేను చెప్పింది మీరు నమ్మారా లేదా? ప్రశ్న చెప్పండి. నేను చెప్పిన విషయాలు మీరు నమ్మారా లేదా ఆలోచించండి. నమ్మాము అన్నవాళ్ళు ఎవరున్నారో చేయొత్తండి, నమ్మలేదు అన్నవాళ్ళు చేయొత్తండి. ఏమి అనను నేను. నమ్మాము అన్నవాళ్ళని ఏమి అనను, నమ్మలేదు అన్నవాళ్ళని కూడా ఏమీ అనేది ఏం లేదు. ఆలోచించండి. ఎక్కువ మంది నమ్మి ఉంటారు. నేను చెప్పింది నిజమే, ఎక్కడ అబద్ధం చెప్పలేదు. నమ్మి ఉంటారు. ఎందుకు నమ్మి ఉంటారో తెలుసునా? ఆప్తవాక్యం అని చెప్పి అన్నారు. నా మీద ఉన్న నమ్మకము, నా మీద మీకు ఉన్నటువంటి ఏ కొద్దిపాటి గౌరవము, ఈయన అబద్ధాలు చెప్పడు, నిజం చెప్పాడు, పైగా మాకు ఆప్తుడు, ఎన్నెన్నో విషయాలు మాకు చెప్తూ ఉన్నాడు, పంచుకుంటూ ఉన్నాడు, ఎక్కడ అబద్ధాలు చెప్పినట్టు, అసత్యాలు ప్రచారం చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. ఒక అనుభవాన్ని, విదేశాలకు వెళ్ళాడు, ఒక అనుభవాన్ని, తనకు సంబంధించిన అనుభవాన్ని ఆయన చెప్పాడు అని చెప్పి నమ్ముతారా లేదా? నమ్ముతారు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పే అవకాశం ఉంది. ఇదిగోండి థాయిలాండ్ అట, పలానా దగ్గర. మనం ఎప్పుడన్నా వెళ్ళామంటే కేవలం బ్యాంకాక్ దగ్గరికి వెళ్ళి మనం ఆగిపోవడం కాదు, దక్షిణ ప్రాంతానికి వెళ్తే ఫుకెట్ అని చెప్పి ఉందట, ఐలాండ్స్ ఉన్నాయట, ఇలా ఉందట జేమ్స్ బాండ్ ఐలాండ్ అని పక్క వాళ్ళకు కూడా చెప్తారా లేదా?
చెప్పే అవకాశం కూడా ఉంది. అందరూ చెప్పకపోవచ్చు, ఒకరో ఇద్దరో చెప్పే అవకాశం కూడా ఉంది. నమ్మారు మీరు. ఎందుకు నమ్మారు అంటే ఆప్తవాక్యం. అయితే నేను మీరు చెప్పింది నమ్మనండి, గూగుల్లోకి వెళ్ళి వెతుకుతాను, గూగుల్లో చూసిన తర్వాత మాత్రమే నేను నమ్ముతాను అన్నారు అనుకుందాం. తప్పేం లేదు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. అయితే వాళ్ళు ఆప్తవాక్యాన్ని విని నమ్మేవాళ్ళు కాదు. వాళ్ళెవరు? ఏ కోవలోకి వస్తారు వాళ్ళు? మొట్టమొదటి కోవలోకి వస్తారు వాళ్ళు. సరేనా? అలా కాదండి, అసలు మేము మీరు చెప్పిన ప్రదేశానికి వెళ్ళి చూసి అప్పుడు మాత్రమే మేము నమ్ముతాము అన్నారనుకోండి. సరే, మంచిది, అలా కూడా నమ్మవచ్చు. అది కూడా ఏమిటి, మొట్టమొదటి కేటగిరీ లోపలికి వస్తారు. ఆప్తవాక్యాన్ని విని నమ్మనటువంటి వాళ్ళు. తప్పేం లేదు, వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను 20 ప్రదేశాల గురించి నేను చెప్పాను అనుకోండి. 20 ప్రదేశాలలో నేను చూసిన 20 వింతలు విశేషాల గురించి చెప్పాను అనుకోండి. మరో 4-5 దేశాలలో ఏమేమి చూశానో ఎక్కడెక్కడ అవన్నీ నేను మీకు చెప్పాను అనుకోండి. అప్పుడు ఏమిటి చేస్తారు? మేము నమ్మమండి, మీరు చెప్పినటువంటి ఆ 20 వింతలు విశేషాలు ప్రతి ప్రాంతానికి వెళ్ళి మేము తులనాత్మక శల్య పరీక్ష చేసిన తర్వాత మాత్రమే మేము నమ్ముతాము అన్నారనుకోండి. తప్పేమీ లేదు, తప్పేం లేదు. కాకపోతే అది డబ్బుతో కూడుకున్నటువంటిది, శ్రమతో కూడుకున్నటువంటిది. వెళ్ళొచ్చు, మొట్టమొదటి కేటగిరీ లోపలికి వస్తారు అలాంటి వాళ్ళు. మీరు థాయిలాండ్కు వెళ్ళి భూతద్దం పట్టుకొని పరీక్షించి పరిశీలించి నమ్మవలసినటువంటి అవసరం లేదు మీరు. అవునా? అంటే మొట్టమొదటి ప్రమాణం వేదాంతంలో ఏమిటి? ప్రత్యక్షం ప్రమాణం అన్నారు. అంటే మీ అనుభవంలోకి రావాల్సిన అవసరం లేదు అది నమ్మాలంటే. అవునా? అలాగే అనుమాన ప్రమాణం. మీరేమి అసలు దాని గురించి ఇక్కడి నుంచి గమనించనూ లేరు, విదేశంలో అక్కడ ఏముంది అన్నది చూడనూ లేరు. అవునా? కానీ దేన్ని బట్టి నమ్మారు? ఆప్తవాక్యం నమ్మారు. ఇలా ఎందరో మీకు విదేశాలలో స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, లేదు మీరే విదేశాలకు ఎక్కడో ఒక చోటికి వెళ్ళి ఉండవచ్చు కదా. మీరు మళ్ళీ మన భారతదేశానికి వచ్చిన తర్వాత పక్క వాళ్ళకి ఏదైనా చెప్తున్నారనుకోండి, నేను ఫలానా దేశం వెళ్ళానండి, అమెరికా వెళ్ళానండి, అక్కడ మంచు తుఫాన్ వచ్చిందండి, చాలా చాలా దారుణంగా ఉంది, మా బ్యాక్ యార్డ్ మొత్తం మంచుతో నిండిపోయింది, -20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది, అలా వారం రోజుల పాటు మేము ఇబ్బంది పడ్డాము, నీళ్లు కూడా రాలేదు, ఒకరోజు మొత్తం కరెంటు పోయింది, కరెంటు మళ్ళీ రెస్టోర్ చేయడానికి చాలా చాలా ప్రయత్నాలు చేశారు, అక్కడ చాలా ఇబ్బంది పడ్డాము. కాకపోతే ముందు నుంచే సమాచారాన్ని వాళ్ళు ఇచ్చి ఉండడం వల్ల కావాల్సిన ఆహార పదార్థాలు నీళ్లు ముందే సమకూర్చుకున్నాము. ఇలా ఉందండి చెప్పారనుకుందాం. నమ్ముతారా లేదా? మీ పక్కనున్న వాళ్ళు నమ్ముతారు. ఎందుకని? మీరు వాళ్లకు ఆప్తులు కాబట్టి. అర్థమవుతుందా? దీన్నే ఆప్తవాక్యము లేదా శబ్దము అని చెప్పి అంటాం. కావాలని నేను మీకు ఎక్కువ ఉదాహరణలు ఇస్తూ ఉన్నానండి, వేదాంతానికి సంబంధించిన అంశం కాబట్టి సంక్లిష్టంగా చెప్పకుండా సులభంగా చెప్పడానికి చేసే ప్రయత్నాలు అన్నమాట ఈ ఉదాహరణలన్నీ కూడా. అంటే ఇక్కడ శబ్దం కేవలం ఒక శబ్దం, ఆప్తవాక్యం అనబడే ఒక శబ్దంతో మీరు నమ్మారు. వేదము కూడా అలాంటిదే. మనం పరమాత్మ ఎలా ఉన్నాడు అన్నది మనము పరీక్షించి చూడవలసినటువంటి అవసరమేమీ లేకుండానే వేద ప్రమాణము తీసుకొని మనం నమ్ముతూ ఉన్నాం. ఎందుకని మహర్షులు మనకు ఆప్తులు. భారతీయ సనాతన ధర్మానికి వారు పరమాత్మ తత్వాన్ని వారు దర్శించారు. పరమాత్మకుండే లక్షణాలేమిటి, ఉత్కృష్టమైన లక్షణాలేమిటి, పరమాత్మను ఎలా అర్థం చేసుకోవాలి, మోక్షం అంటే ఏమిటి, పరమాత్మ దగ్గరికి ఎలా వెళ్ళాలి, అంతర్యామి రూపంలో పరమాత్మ ఎలా ఉన్నాడు, అర్చావతారంలో పరమాత్మ ఎలా ఉన్నాడు, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, దేన్ని వేదమార్గం అంటారు, దేన్ని వేదమార్గం అనరు, ఏ మార్గంలో వెళితే సులువుగా భగవంతుణ్ణి మనం చేరుకోవచ్చు, సులువుగా మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోవచ్చు, యజ్ఞం ఎలా చెయ్యాలి, అందులో ఏం వాడాలి, ఏ యజ్ఞం ఎలా చెయ్యాలి. అవునా? ఇవన్నీ ఎవరు చెప్పారు? ఋషులు చెప్పారు, మహర్షులు చెప్పారు. మామూలు మానవులు చెప్పినటువంటి ఆప్తవాక్యంలో అక్కడక్కడ కొన్ని అతిశయోక్తులు ఉంటే ఉండొచ్చు, అక్కడక్కడ కొన్ని తప్పులేమన్నా ఉంటే ఉండొచ్చు. కానీ ఋషులు చెప్పినటువంటి దాంట్లో ఏ రకమైన తప్పులు లేవు. ఆ విధంగా అందినదే వేదము. ఎన్నెన్నో గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి కదా. ఆ గ్రంథాలలో రకరకాల
తప్పులు ఉండొచ్చు, వాళ్ళ అనుభవాలు చొప్పించి ఉండొచ్చు, ఏమిటేమిటో ఉండొచ్చు. కానీ వేదములో అలాంటివేవి కూడా లేవు. ఎలాంటి దోషాలుంటాయి ఒక గ్రంథానికి, ఒక విషయానికి అన్నది మరో వీడియోలో నేను చెప్తాను. అవి కూడా అండి సాంకేతికపరమైన పదాలు, టెక్నికల్ వర్డ్స్ అన్నమాట. అవన్నీ కూడా వేదాంతానికి సంబంధించినవి. దోషాలంటే ఏమిటి, ఎలాంటి దోషాలుంటాయి, ఏ దోషాన్ని వేదము ఎలా ఓవర్కమ్ చేస్తూ ముందుకొచ్చింది, ఎందుకు వేదం ఉత్కృష్టమైనది అన్నది మనము మరోసారి మాట్లాడుకుందాం. ఆప్తవాక్యం గురించి మాట్లాడుతూ వేదం 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 అని చెప్పి పదే పదే నేను ఎందుకు నొక్కి వక్కాణిస్తున్నాను ఆలోచించండి ఒకసారి. ఆప్తవాక్యంతో సమస్య ఏమిటో తెలుసునా? మనకు ఆప్తులైన వాళ్ళు ఎవరు ఏం చెబితే అది నమ్మే దుస్థితి కూడా వస్తుంది ఒక్కోసారి. అలాంటివన్నీ ఫిల్టర్ చేయడం కోసమే మనకు వేద మార్గం అనేది ఉంది. మనకు ఆచార్యులు ఉన్నారు, వేద మార్గాన్ని ప్రవచించేవారు ఉన్నారు, అలాంటి సిద్ధాంతాలున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూసి ఉండవచ్చు. బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రచించినటువంటి వారు ఉన్నారు. కానీ వేద మార్గంలో మనల్ని తీసుకెళ్తున్నారా లేదా, మనం వేద మార్గంలో ఉన్నామా లేదా అన్నది మనము చూసుకుంటే సరిపోతుంది. అవునా? ఇలా మనము మూడింటిని కూడా మనం నమ్ముతూ ఉంటాం. ఎక్కువ శాతం ఇతిహాసం ఛానల్లో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు తర్కంతో ముడిపడి ఉన్నటువంటి విషయాలనే ఎక్కువగా ఎందుకు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అని అంటే, భారతీయ సనాతన ధర్మంలో ఉన్నాము అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి వాళ్ళల్లో చాలామంది తర్కం వరకు వచ్చి ఆగిపోతూ ఉంటారు. ప్రత్యక్షము, రెండవది అనుమానము, ఈ ప్రమాణం చూపిస్తే తప్ప మేము నమ్మము అన్న స్థితి దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటారు. సమాజంలో ఎక్కువ శాతం వాళ్లే ఉంటారు. పేరుకు వేద మార్గంలో ఉన్నాము అనుకుంటూ ఉంటారు. అందువల్ల అక్కడి దాకా ఎక్కువగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని మించి మూడవది ఉన్నది ఆప్తవాక్యము, వేదము, ఋషి ప్రోక్తమైనటువంటిది. అక్కడ భారతీయ సనాతన ధర్మం అన్నది మిగతా వాటి అన్నింటికంటే కూడా కాస్త ముందున్నది. అయితే మన జ్ఞానేంద్రియాలు, మన పంచేంద్రియాలతో కొంత మాత్రమే మనము అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాము. మన తర్కం కూడా మన మేధాశక్తి ఎంతవరకు మనల్ని తీసుకెళ్ళగలుగుతుందో అంతవరకు మాత్రమే మనం వెళ్ళగలుగుతూ ఉన్నాము తర్కంతో. ఇంకో ఉదాహరణ చెప్తాను. మీ తర్కం వాడతారా? తర్కం వాడండి. గూగుల్ వాడతారా? గూగుల్ వాడండి. అక్కడికి ఇప్పుడు వెళ్ళి చూస్తారా? వెళ్ళి చూడండి. చూద్దాం. నేను నా భార్య థాయిలాండ్ ఆ ట్రిప్లో ఫుకెట్లో ఓ పెద్ద పర్వతం మీదికి వెళ్ళాం. కిందికి వచ్చేటప్పుడు ఏనుగులు ఎన్నో కనిపిస్తున్నాయి. అందులో చాలా చిన్న ఏనుగండి. మా జీవితంలో మేము మొట్టమొదటిసారి చూసాం ఒక ఏనుగు పిల్లను. చాలా చిన్నగా ఉంది. అలాగే కాసేపు మా వెహికల్ను ఆపారు. చాలాసేపు మేము చూస్తూనే ఉన్నాం. చాలా చాలా ఆనందించాం. ఇప్పుడు చెప్పండి, వెళ్తారా? వెళ్ళి చూడండి. ఆ కొండ ప్రాంతము, ఆ అడ్రస్ మొత్తం ఇస్తాను. వెళ్ళి ఆ చిన్న ఏనుగు పిల్ల కోసం వెతకండి, చూద్దాం. వెతకగలరా? పోనీ గూగుల్లో చూస్తారా? ఆ ప్రాంతం పేరు అని చెప్తాను. ఇప్పుడు ఆ చిన్న ఏనుగు పిల్ల అక్కడే ఉంటుంది అని గ్యారంటీ ఉందా? అది ఎవరి అనుభవము? మేం చూసాము, అది మా అనుభవం. కాలంలో అది ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయింది. పాస్ట్ టెన్స్లో ఉంది, కాలంలో, భూతకాలంలో ఉంది. అవునా? ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను, మేము ఇలా చూసామండి అని. మీరు నమ్మాలా వద్దా అన్నది అది మీ ఇష్టం. కానీ ఆప్తవాక్యం, అవును ఆప్తవాక్యం, నాకు ఆప్తుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి నమ్మడం వేదము. అందుకని దాన్ని కూడా మేము విశ్వసిస్తాము అని చెప్పి అంటాం మనము భారతీయ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళం. అయితే వేదములు, ఆ వేదంలో ఉపనిషత్తులున్నాయే అవి మోక్షం గురించి మాట్లాడతాయి, పరమాత్మ యొక్క తత్వం గురించి అవి మాట్లాడతాయి. వేద మార్గాన్ని ఏ విధంగా అవలంబించాలో రామాయణం మనకు చెప్తుంది, మహాభారతం మనకు చెప్తుంది. పరమాత్మ దగ్గరికి అత్యంత సులువుగా ఎలా వెళ్ళాలి, ఎలా అర్థం చేసుకోవాలి మోక్షాన్ని భాగవతం మనకు చెప్తుంది. అంటే వేదములో ఉన్న అంశాలే రకరకాల సంఘటనల రూపంలో మనకు రామాయణంలోనూ మహాభారతంలోనూ భాగవతంలోనూ కనిపిస్తూ ఉన్నాయి. రాములవారి కథే ఎందుకు చెప్పాలి? ఆలోచించండి. ఎందుకు అనంటే వేద మార్గాన్ని తూచా తప్పకుండా పాటించబడినటువంటి మార్గము అది. అదే రామాయణం అయ్యింది, అదే మహాభారతం అయ్యింది. ఉపనిషత్తులను సరాసరి తీసుకెళ్ళి ఇస్తే అర్థం కాని పరిస్థితి. కాబట్టి
నిజంగా జరిగిన సంఘటనలలో ఉత్కృష్టమైన సంఘటనలన్నింటినీ పేర్చి అందివ్వబడిందే భాగవతము, పురాణములు ఇవన్నీ కూడా. మరి మనం దేన్ని నమ్ముతూ ఉన్నాము ఆలోచించండి. భారతీయ సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు మనం 3 నమ్ముతున్నాం. ఏమిటో తెలుసా? ప్రత్యక్షము నమ్ముతున్నాం, అనుమాన ప్రమాణము తీసుకొని నమ్ముతున్నాం, కొన్ని వేదాన్ని కూడా మనము ప్రమాణంగా తీసుకొని నమ్ముతూ ఉన్నాము. చార్వాకులు లేదా నాస్తికులు ప్రత్యక్షం ప్రమాణం అనే దగ్గర వాళ్ళు ఆగుతారు. బౌద్ధులు ఇంకా మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు అనుమాన ప్రమాణం దగ్గర ఆగుతారు. మనము ఆ రెండింటితో పాటు ఆప్తవాక్యం కూడా ప్రమాణంగా తీసుకొని మనం నమ్ముతాము. మన గురువులు, మన పెద్దలు, మన మహర్షులు ఏదైతే జ్ఞానాన్ని అందించారో మనం తీసుకొని మనం నమ్ముతాము. అంతే తప్ప దాని మీద మనము శల్య పరీక్ష చేయడానికి మనం ప్రయత్నం చెయ్యము. అలా గనక మనం చేయొచ్చా లేదా అంటే తప్పకుండా చేయొచ్చు. ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని ఇలా ఉన్నాడా అలా ఉన్నాడా చేయవచ్చును. చేస్తే ఏమవుతుంది? అప్పుడు ప్రత్యక్షం ప్రమాణం, ఆ విధంగా అయితేనే నేను నమ్ముతాము అన్న కేటగిరీలోకి వస్తామంతే మనం. అదేమి నేరము కాదు, పాపము కాదు. కానీ మనకు గురువులు అందించినది ఏమిటి అనంటే ఆప్తవాక్యంతో కూడా మనము నమ్మడం అన్నది. ఎందుకండి ఈ 3 విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం ఈరోజు అంటే, ఈ పాశురంలో 3 మనకు కనిపిస్తాయి. అవును, అందుకనే మనము ఈ పాశురం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ వేదాంతాన్ని ప్రస్తావించుకున్నాం. అనుమాన ప్రమాణం మొట్టమొదటగా కనిపిస్తోంది ఇందులో. ఎక్కడో తెలుసా? ఉంగళ్ పొళైక్కడై తోటత్తు, అక్కడ అనుమాన ప్రమాణం కనిపిస్తోంది. లోపల ఉన్న గోపికను బయట ఉన్న గోపికలు నిద్ర లేపుతూ ఉన్నారు. ఏమని నిద్ర లేపుతూ ఉన్నారు? ఏమమ్మా తెల్లారింది. ఎలా తెల్లవారిందని చెప్పాలంటే ఎలా చెప్పాలి? నీ తోటలో అంటే నీ పెరటి తోటలో ఒక కొలనుంది. ఆ కొలనులో ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముకుళించుకుపోతూ ఉన్నాయి అని లోపలున్న గోప బాలికతో చెప్తూ ఉన్నారు. ఇది అనుమాన ప్రమాణం. నిజం చెప్పాలి అనంటే సూర్యోదయం అయ్యింది అంటే అండి ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి అయ్యింది అంటే నల్ల కలువలు వికసిస్తాయి, ఉదయం అయితే నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. అవునా కాదా? ఇది లోకంలో మనకు సహజంగా కనిపించేదే. కాబట్టి లోపలన గోప బాలికకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళేమన్నా వెళ్ళి ఈ గోపబాలిక యొక్క పెరట్లోపలికి దూరి పెరటి బావిలోకి దిగి కలువలు ఏ కలువలు విచ్చుకున్నాయి, ఏ కలువలు ముకుళించుకున్నాయని చెప్పి చూశారా? చూడలేదు, చెప్తూ ఉన్నారు. అయితే లోపల ఉన్న గోపబాలిక లేదు మీరే ఎర్ర కలువలన్నింటినీ విప్పేసుంటారు, నల్ల కలువలన్నింటినీ ముడుచుకునేలా చేసుంటారు అని చెప్పి పెద్దగా ఆమె పట్టించుకున్నట్టుగా ఏం కనిపించలేదు. వెంటనే అండి వీళ్ళు మరో ప్రమాణాన్ని చెప్పారు. అది ప్రత్యక్షం. అంటే మేం చూస్తూ ఉన్నాం. ఏమిటో తెలుసునా? సెంగల్ పొడి కూరై అని చెప్పి మొదలు పెట్టారు. ఏమమ్మా? కాషాయాంబరదారులు, వెన్బళ్ తవత్తవర్ తెల్లటి పలువరుస కలిగిన యోగులు, తంగళ్ తిరుక్కోయిల్ అంటే పెరుమాళ్ల కోయిలకు ఆరాధన చేసుకోవడం కోసం వెళుతూ ఉన్నారు. సెంగిడు వాన్ తాళాలు తెరవడానికి వెళుతూ ఉన్నారు. పోగిన్రార్ వెళుతూ ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాం, ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము అని చెప్పారు. ఇది ప్రత్యక్ష ప్రమాణము. ఎందుకని ఆలయానికి వెళుతున్న కాషాయాంబరధారులు యోగీశ్వరులు కనిపిస్తూ ఉన్నారు. అయితే అండి జేగురు రంగు ఉన్నటువంటి రాళ్ల పొడి, దాన్ని రంగుగా అద్ది కాషాయ వస్త్రాలను తయారు చేస్తూ ఉండేవారు. ఒకప్పుడు యతీశ్వరులు, యోగీశ్వరులు వాటిని ఉపయోగిస్తూ ఉండేవారు. ఇక్కడ మనకి ఇంకేం అర్థమవుతున్నదో తెలుసునా? ఒకప్పుడు దేవాలయాలన్నీ కూడా యతీశ్వరుల చేతుల్లో, యోగీశ్వరుల చేతుల్లో ఉండేవి. సామాన్యమైన కుటుంబీకులు, సంసారాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళు కాదు ధర్మకర్తలుగా ఉండేది. వాళ్ళందరికీ మీద యతీశ్వరులు, యోగీశ్వరులు ఉండేవారు. రామానుజాచార్యుల వారు శ్రీరంగం దేవాలయాన్ని ఏ విధంగా ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేశారో, ఏ విధంగా పరిపాలించారో దాని గురించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వచ్చినప్పుడు హైదరాబాద్లో సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో వారు పదే పదే ప్రస్తావించారు. రామానుజాచార్యుల వారి అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్ గురించి వారు మాట్లాడారు. ఎందుకనంటే శ్రీరంగం దేవాలయం రామానుజాచార్యుల వారి చేతుల్లో ఉండేది. 21 డిపార్ట్మెంట్స్ పెట్టారు రామానుజాచార్యుల వారు. అత్యద్భుతంగా దేవాలయాన్ని
ప్రజలకు చాలా చాలా దగ్గరగా చేశారు. అసలు శ్రీరంగం దేవాలయాన్ని రామానుజాచార్యుల వారు ఎలా తీసుకున్నారు అన్నది చాలా అద్భుతమైన ఆసక్తికరమైన కథ. ఈరోజు నేను మీకు చెప్పాలి అని చెప్పి అనుకున్నాను ఈ పాశురంలో భాగంగా. కానీ ఈరోజు వేదాంతానికి సంబంధించిన వేరే విషయాలు మనం చర్చించుండడం వల్ల ఆ కథ నేను మీకు ఈరోజు చెప్పడం లేదు, మరో వీడియోలో చెప్తాను. ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. ఇంకా అలాంటివి చాలా చాలా మనం ముచ్చటించుకోబోతూ ఉన్నాము. అలాగే రామానుజాచార్యుల వారు తిరుమలలో జీయరస్వాములను పెట్టారు. పెద్ద జీయరస్వామి, చిన్న జీయరస్వామి అని. చిన్న జీయరస్వామి అనగానే మనం రోజు మాట్లాడుకునే మన శ్రీ 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 త్రిదండి నారాయణ రామానుజ చిన్నజీయరస్వామి వారు కాదు, వారి గురించి కాదు. తిరుమలలో 2 జీయరస్వాములను పెట్టారు రామానుజుల వారు. ఒకరు పెద్ద జీయరస్వామి, ఒకరు చిన్న జీయరస్వామి. వారి ఆధ్వర్యంలో తిరుమల దేవాలయం నడుస్తూ ఉండాలి. అక్కడ ఏమేం జరుగుతున్నాయి, వైఖానస ఆగమం ప్రకారం అన్నీ సవ్యంగా చేస్తున్నారా లేదా, అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారన్నమాట. ఆ పెట్టడం కూడా, అంటే వాళ్ళని అలా పెట్టడం కూడా రామానుజాచార్యుల వారు పెట్టారు 1000 సంవత్సరాల క్రితం. దేవాలయాలు అలాంటి వారి చేతుల్లో ఉన్నప్పుడండి చాలా చాలా అద్భుతంగా ఉండేవి, ఒక వెలుగుతూ ఉండేవి దేవాలయాలు. ఇక ఇప్పుడు ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి, ఐఏఎస్ ఆఫీసర్లు, క్లర్కులు, ఏంటేం జరుగుతున్నాయి ఇక మీకు తెలుసు. ఇక్కడ గోపికలు వారు ప్రత్యక్షంగా ఏదైతే చూస్తున్నారో ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు. తర్వాత చిట్ట చివరగా అండి ఆప్తవాక్యాన్ని వాడారు. ఏమిటో తెలుసా, నువ్వు మున్నం ఎరుపువాన్, మమ్మల్ని నిద్రలేపుతాను అని చెప్పి నిన్న చెప్పావు, అవునా? నిన్న శ్రీకృష్ణ పరమాత్మ రేపు ఉదయం అందరూ నా దగ్గరికి రండి, మీకు వ్రతానికి కావాల్సిన వస్తువులు ఇస్తాను అని చెప్పగానే నువ్వు చాలా ఉత్సాహంగా మాతో మీరేమి అలారం పెట్టుకోకండి, అలారం పీసులాన్ని పక్కన పడేయండి, నేను చూసుకుంటాను, నేనే మీ అందరి ఇంటికి వచ్చి నేను మిమ్మల్ని నిద్రలేపుతాను అని నువ్వు చెప్పావు తల్లి. మాకు ఆప్తవాక్యం, మేము నిన్ను నమ్మాము, నమ్ముతాము, అలాగే మేము ఉన్నాం, నువ్వు రాలేదు, అందుకనే మేము నీ ఇంటి ముందుకొచ్చి నించున్నాము. వాగ్దానం చేశావు మమ్మల్ని నిద్రలేపుతానని. నంగాయ్ పెద్ద పరిపూర్ణురాలివే నువ్వు, ఎరుందిరాయ్ లేవమ్మా, లే లే, మాకు అర్థమవుతుందిలే నువ్వెందుకు లేవడం లేదో. జ్ఞానులు తమ హృదయంలో భగవంతుణ్ణి ఉపాసిస్తూ ఉన్నప్పుడు పుండరీకాక్షుని రూపంలో ఉపాసిస్తూ ఉంటారు అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. అంటే శంఖచక్రాలు ధరించి ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి హృదయంలో చూసుకుంటూ ఉపాసిస్తూ ఉంటారు. అలా నువ్వు కూడా నీ హృదయంలో పుండరీకాక్షుని ఉపాసిస్తూ అలాగే పడుకొని ఉన్నట్టున్నావు. రా, నువ్వు వచ్చావంటే మనందరం కలిసి వెళ్ళి స్వామివారి గురించి పాడదాము, నువ్వు మాకు నాయకురాలివై నడిపించు తల్లి, రా అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఇలా అండి ఈ పాశురంలో ప్రత్యక్ష ప్రమాణాన్ని, అనుమాన ప్రమాణాన్ని, ఆప్తవాక్యం అనబడే ప్రమాణాన్ని, 3 ప్రమాణాల గురించి ప్రస్తావించారు గోదాదేవి అమ్మవారు. తర్వాతి విషయాలు రేపటి పాశురంలో మనం ముచ్చటించుకోబోతూ ఉన్నాము. జై శ్రీమన్నారాయణ.